నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ రాజకీయాలు ముఖ్యంగా కూటమిలో ఊహించని మలుపులు చాలా చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. రోజుకొక అంశం తెర మీదకి వస్తున్న ఒకే ఒక్క రోజులో అనేక మలుపులు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వంలో అంతా సజావుగానే సాగుతూ ఉంది, అంటే ఎలాంటి విభేదాలు లేవు. అధినేత చంద్రబాబు నాయుడు గారి వెంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేసని 15 ఏళ్ళు ఆయనే ఉంటారు అంటూ గతంలో చేసిన కామెంట్స్ అంతా సజావుగా సాగుతుంది. ఇప్పుడప్పుడే కూటమిలో చీలిక అనేది చాలా కష్టము. ఎందుకంటే అధినేత చంద్రబాబు నాయుడు గారి మాటను పవన్ కళ్యాణ్ గారితో తప్పకుండా ఫాలో చేయడం కావచ్చు, అదే రేంజ్లో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి విలువిస్తున్నారు అనేసని ఇదంతా మనం చూస్తూ వచ్చాం. కాకపోతే ఇప్పుడు సీఎం గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గట్టి షాక్ ఇచ్చారా అని అంటే ప్రస్తుతము ఒక అంశానికి సంబంధించి అయితే ఇచ్చారు అన్నదే ఎక్కువగా వినిపిస్తుంది. అది ముఖ్యంగా ఏంటంటే విషయము అమరావతి రాజధాని పరిధిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారీ ప్రభుత్వ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉండడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఎందుకంటే సాక్షాత్తు సీఎం చంద్రబాబు హాజరైన ఈ వేడుకకు డిప్యూటీ సీఎం గైర్హాజరు కావడం వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతోపాటు మంత్రి నారాయణ గారు చేసిన రాయబారము ఎందుకు సక్సెస్ రిజల్ట్ ఇవ్వలేదు, ఎందుకు ఆయన మాటను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిగణలోనికి తీసుకోలేదు, కూటమిలో ఏం జరుగుతోంది, నిజంగానే లుకలుకలు ఉన్నాయా, దూరం పెరిగిందా, ఈ వీడియో ఒకసారి క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఏపీ రాజధాని అమరావతిలో ఈరోజు ఒక చారిత్రక ఘట్టము అనేది ఆవిష్కృతమైంది. ఎందుకంటే రాజధాని E3 సీడ్ యాక్సెస్ ప్రధాన రహదారి, మంగళగిరి విజయవాడలను కనెక్ట్ చేసే అత్యాధునిక స్టీల్ బ్రిడ్జ్ మరియు మన రాజకీయ నాయకుల కోసం నిర్మించిన అత్యంత విలాసవంతమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. అయితే రాజధాని అభివృద్ధి మళ్ళీ పట్టాలెక్కిందని చాటి చెప్పేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అదే రేంజ్లో ఏర్పాట్లను కూడా చేసింది. అయితే ఇక్కడ ఇంత పెద్ద మేజర్ డెవలప్మెంట్ ఈవెంట్లో ప్రభుత్వంలో నంబర్ 2 స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదేంటి, ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ సంబంధించిన క్వార్టర్స్ విషయము, అటు స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్, అలాగే కనెక్టివిటీ రోడ్లకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంటే మన నంబర్ 2 పొజిషన్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అనేసని. అయితే ఈ కార్యక్రమానికి రప్పించడానికి ప్రభుత్వం చివరి నిమిషం దాకా ప్రయత్నాలు చేసింది, అనేక రకాల రాయబారాలు పంపించింది. దీంతో పాటుగా మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వాన పత్రికను అందించి రాయబారం కూడా నడిపారు. కానీ మంత్రి నారాయణ ఎంత కోరినా కానీ మన డిప్యూటీ సీఎం గారు మాత్రం అమరావతి ఈవెంట్కు వచ్చేందుకు అయితే ఇంట్రెస్ట్ ఏ కోసానా చూపలేదు. ఆ గైర్హాజరు అనేదే దానికి నిదర్శనం. ఈరోజు ఉదయం ఆయన అమరావతి నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్ళారు. విశాఖలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంటే రాజధాని నిర్మాణాల కంటే వైల్డ్ లైఫ్ ఈవెంట్కే డిప్యూటీ సీఎం గారు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ వైల్డ్ లైఫ్ ఈవెంట్కి సంబంధించి టైమింగ్ అనేది మార్చుకోవచ్చు, ఇక్కడ కనిపించిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఆ కార్యక్రమాన్ని ఆయన 2 సైమల్టేనియస్గా అటు ఇటుగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన వెళ్ళేది ఎలాగో ఫ్లైట్లోనే కాబట్టి 1 గంటలో ఇక్కడ నుంచి విశాఖకు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇక్కడ కనిపించేసి అక్కడికి వెళ్ళుంటుంటే మేబీ ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయేది. అంటే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం వెనుక ఒక బలమైన కారణం ఉంది అన్న ప్రచారం అయితే ఇప్పుడు జోరుగా నడుస్తుంది. అమరావతి ఎమ్మెల్యేలు ఎంపీల క్వార్టర్స్ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందంటూ గత కొంతకాలంగా ఆరోపణలు, దాని మీద పెద్ద ఎత్తున డిస్కషను, దానికి సంబంధించి కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి. గతంలో ఉన్న అంటే ఎస్టిమేషన్ కంటే ప్రస్తుతము ఆ అంచనాలను విపరీతంగా పెంచేసి ఈ నిర్మాణాలు పూర్తి చేశారన్న ఆరోపణల నేపథ్యము అవి పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలోనే ఇది క్లియర్ కట్గా ఒక పారదర్శకంగా
పాలన కోరుకునే పవన్ కళ్యాణ్ గారికి నచ్చకపోవడము, ఇలాంటి అవినీతి ఆరోపణలున్న భవనాల ప్రారంభోత్సవానికి కనుక వెళ్తే అనవసరంగా వివాదాల్లో చిక్కుకోవడం ఇష్టం లేకనే ఈ ప్రోగ్రాంకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉన్నారు అని బలంగా వాయిస్ వినిపిస్తుంది. దానికే అటు అది ప్రపంచ ఏనుగుల దినోత్సవము, ఆ కార్యక్రమానికి నేను ముందే కమిట్ అయ్యాను అని చెప్పి తప్పించుకోవడం జరిగింది అనేది ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. దీంతో పాటు ఆయన రాకపోవడంపై అటు సచివాలయ అధికారులతో కావచ్చు, కూటమి నాయకుల్లో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విపక్షాల నుంచి కాదు, ఇక్కడ స్వపక్షం నుంచి వెళ్ళే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం ఈ ఒక్క కార్యక్రమానికే కాదు, ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన వరుస 3 మంత్రివర్గ క్యాబినెట్ సమావేశాలకు కూడా ఆయన రాకపోవడము, ఇంకో పక్క ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాలు జరుగుతున్నా వరుసగా 3 క్యాబినెట్ మీటింగ్స్కి డుమ్మా కొట్టడము, ఇప్పుడు రాష్ట్రానికి కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా రాకపోవడంతో కూటమి భాగస్వాములైన ఇటు టీడీపీ కావచ్చు, జనసేన మధ్యగా ఏదో లోపల పెద్ద కోల్డ్ వార్ నడుస్తోందేమో అన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో చాలా బలంగా వినిపిస్తున్నాయి. కేవలం ప్రోగ్రామ్ షెడ్యూల్ ముందే ఖరారు కావడం వల్ల పవన్ వైజాగ్ వెళ్ళారా, లేకపోతే నిజంగానే అమరావతి నిర్మాణాలపై వస్తున్న అవినీతి ఆరోపణల వల్లే ఈ కార్యక్రమానికి దూరం అయ్యారా అనేది అయితే కాలం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు ఈ టైంకి వస్తాము అని అంటే కార్యక్రమం టైం ఒక 1 hour పోస్ట్పోన్ కాదా అని అంటే అవడానికైతే పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇక్కడ బిఫోర్ నేను ఒక 10 minutes మాత్రమే ఇక్కడ ఉంటాను, ఓన్లీ రిబ్బన్ కటింగ్ వరకా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వరకా, లేకపోతే నేను ముందు ప్రసంగం చేసి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాను అనేసి చెప్పడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ టైం ప్రోగ్రామ్ ఉంటే అక్కడ ఆఫ్టర్నూన్కి వస్తాను, ఇక్కడ మన ఏ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అది చూసుకొని నేను ఇక్కడికి వస్తాను, ఈలోపు మీరు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేయండి, నేను వచ్చి హాజరవుతాను అన్నా కూడా సరిపోతుంది. ప్రపంచ ఏనుగుల దినోత్సవము ప్రభుత్వ కార్యక్రమాల కన్నా ఇంపార్టెంట్ అని అంటే ఓకే, మీకు పర్యావరణానికి సంబంధించుకోవచ్చు, ఈ జంతు ప్రేమకు సంబంధించుకోవచ్చు, ఏనుగులు మీరు తీసుకొచ్చిన విషయంలో కొంత కన్సిడర్ చేయడానికి టైం అంటే ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటి విషయంలో ఎక్కువ మక్కువ చూపుతారు అనేసి చెప్పుకోవడానికైతే కొంత ఆస్కారం ఉంది. కాకపోతే మెయిన్గా ఉండాల్సిన మీరు నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి, అందులోనూ జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి జస్ట్ ప్రారంభోత్సవం అలా కనిపించి వెళ్ళడానికి కూడా టైం లేనంత హడావుడిగా వెళ్ళడము అని అంటేనే ఏదో జరుగుతోంది. గతంలో మంత్రి నారాయణ గారి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అవకతవకల విషయంలో రేపు రిబ్బన్ కట్ చేస్తే ఇదంతా చూసుకోకుండానే మన డిప్యూటీ సీఎం గారు మరి అవినీతి రహిత పాలన అన్నారు, పారదర్శకంగా పాలన అన్నారు, ఏది జరిగినా క్వశ్చన్ చేస్తా అన్నారు. మరి ఇలాంటి విషయాలు కూడా తెలియకుండా వెళ్ళి గుడ్డిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినేసి వస్తున్నారా అన్న అంశం ఎక్కడైనా వస్తుందేమో అన్న నినాదంతో పాటు కొంత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. జనసేన నాయకులకు కావచ్చు, క్యాడర్కి కావచ్చు, సంస్థాగతంగా కింది లెవెల్లో రెస్పెక్ట్ అనేది మిస్ అవుతోంది. అవతల ఎమ్మెల్యేలు అంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అవినీతులు చేస్తున్నా, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోయినా అవినీతికి సంబంధించి నిలదీస్తున్నా, ఎదురుదాడి చేస్తున్నారు అని చేసిన కామెంట్స్, దానికి రాయపాటి అరుణ గారి సపోర్టు, మేము పదవులకు రాజీనామాలు చేయడానికైనా సిద్ధమే అంటూ చేసిన కామెంట్స్, వీటన్నింటి నేపథ్యంలో కొంత క్యాడర్ని కంట్రోల్ చేసి మా అధినేత మమ్మల్ని కన్సిడర్ చేస్తున్నారు, మా గోడు విన్నారు అన్న అంశాన్ని ఏదైనా కంట్రోల్ చేయడం కోసం, ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసము ఓకే మా అధినేత కూడా ఈ అంశానికి సంబంధించి అసహనం వ్యక్తం చేస్తున్నారు అన్న మెసేజ్ వెళ్ళేందుకు ఏమైనా కినిక వహించారా అన్న డిస్కషన్ కూడా ఇంకోవైపు జరుగుతుంది. మొత్తానికి కూటమిలో లుకలుకలు ఉండవు, దూరాలు రావు, అధినేత చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన క్యాబినెట్ మీటింగ్లకు డుమ్మా కొట్టడము అన్నది సరే, అధికారిక బిల్డింగ్లో ఓపెనింగ్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే సరిపోతుంది కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. కాకపోతే ముఖ్యమైన క్యాబినెట్ మీటింగ్లకు సంబంధించి కూడా ఆయన రాకపోవడము, ప్రధాని ఆ తర్వాత ఈ రెండింటి మధ్యలో ప్రధాని మోదీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆయన రావడము, మోదీ గారికి సంఘీభావం తెలపడం, ఇవన్నీ చూసాము. క్యాబినెట్ మీటింగ్ ఉన్న రోజే ఈయన సైమల్టేనియస్గా ఇంకో మీటింగ్ పెట్టేసుకొని దాన్ని రన్ చేయడము అనేది మరి భుజం నొప్పి ఈ 2 మీటింగ్లకు కనిపించలేదా అనేసని అక్కడున్న రాజకీయ విశ్లేషకులు, అలాగే అంది వచ్చిన అవకాశాన్ని క్వశ్చన్ చేయాలనుకుంటున్న వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. మరి దీనికి సంబంధించి
మరి త్వరలోనే అధినేత క్లారిటీ ఇస్తారా? అబ్బాయి అలాంటిది ఏం లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, కొన్ని పనులలో ఉన్నాను కాబట్టి రాలేకపోయాను అనేసి అని కవర్ చేస్తారా? లేకపోతే ఈ బిల్డింగ్ మీటింగ్స్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు ఏమైనా ఆధారాలతో బయటపడిన తర్వాత ఇందుకే నేను కినుక వహించానని అధినేత దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే అక్కడికి వెళ్లకుండా రిబ్బన్ కట్ చేయకుండా ఆగిపోవడం కరెక్ట్ కాదు కదా. ఇలా జరిగిందంటే ముందు నిగ్గు తేల్చిన తర్వాత మీరు రిబ్బన్ కట్ పెట్టుకుంటే బాగుంటుందేమో అనేసి అని ముందస్తుగా చెప్పేసి ఉంటే బాగుండేది కదా అన్న వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాము. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న ఈ టైంలో నోటిఫికేషన్ నవంబర్లో ఇస్తాము అనేసి అని చెప్తున్న ఈ టైంలో ఇప్పటికే దాని వాటాకు సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున కొలిక్కి రాని డిస్కషన్ నడుస్తూ ఉంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే తమ బలాన్ని విలిపించాలి, ఖచ్చితంగా ఈసారి తగ్గితే బాగోదు అన్న అంశాన్ని అధినేతకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారా? మీరు మమ్మల్ని కన్సిడర్ చేయకపోతే మేము మిమ్మల్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఇది వేరే విషయాలకు దారితీసే అవకాశం ఉంటుంది అనేసి ఏమన్నా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? లోగుట్ అనేది పెరుమాళ్ళకే తెలియాలి. నిజమైతే ఎక్కువ రోజులు అయితే దాగదు కదా. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.